V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడే హెడ్లైన్స్. ఉగాది సందర్భంగా కీర్తిశ్రీ న్యూస్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉగాది పురస్కార అవార్డులు విశాఖ అక్షయ గ్రాండ్ హోటల్లో గ్రాండ్గా జరిగింది. అప్పటికి మీరు ఎవరో పుట్టలేనట్టుంది. అప్పటికి నేటికి ప్రెస్లో 50 సంవత్సరాలు ఇంకా నడిపిస్తున్నాను. ప్రెస్ మీడియా తోటి, ప్రెస్ తోటి, తర్వాత అన్ని రంగాలకి మనకు సంబంధించిన ఈ ప్రెస్ ముద్రా రంగంలో ప్రముఖులుగా నేను ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వరకు నన్ను చాలామందికి బాగా తెలుసు. అలాగా కృషి చేసి పైకి వచ్చారు. కాబట్టి నాది సప్తగిరి ప్రింటర్స్ 1970లో పెట్టి అక్కడి నుంచి నన్ను ఒక ఆసామి అన్నట్టు నువ్వేం చేస్తావే ప్రసాద్ నన్ను అవహానం చేసి, ఇప్పుడు కూడా మనం తిట్టినోడే మంచివాడు. ఎప్పుడు కూడా పొగిన వాడిని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త. కానీ తిట్టినవాడు ఎవడైతే తిట్టాడో వాడే మనకు నిజంగా గురువు. అయితే నన్ను నువ్వేం చదువుతావయ్యా, నువ్వేం చేస్తావు అన్నాడు. ఏమిటో చేయవలుగా ఒక 25 సంవత్సరాల తర్వాత సప్తగిరి ప్రింటర్స్ అంటే ఏమిటో ప్రతి వాడికి తెలిసింది. నా దగ్గర ఒక కలెక్టర్ గారు తగ్గించి రాలేదు. కానీ అందరూ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మొత్తం 22 ఎంఆర్ఓలు వైజాగ్లో ఉంటే వాళ్ళందరూ వచ్చి సూర్యం గారు అన్నాను ప్రెస్ అని కలెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, స్టేట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అఫీషియల్ వర్క్ చేసిన వాడు మొట్టమొదటి వ్యక్తిని నేనే అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా చేసిన కృషి, నా స్టడీస్ 65 ఎస్ఎల్సీ అయిపోయింది. పియూసీ నైట్ కాలేజ్ 67, తర్వాత 70 ప్రింటింగ్ టెక్నాలజీ పాస్ అయ్యాను నేను ఢిల్లీలో. 2 years కోర్సు ప్రింటింగ్ టెక్నాలజీ. అంటే ఇంకా నేషనల్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మంచి ఉద్యోగం ఇస్తారు. దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అలా ఉంటాయి. కానీ నాకు పత్రికా రంగం అంటే చాలా ఇష్టం. అందుచేతనే మా నాన్నగారికి చెప్పించి, నాన్న నాకు చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెడితే బాగుంటుంది అంటే, అయినా మనకు 1937లో మోడర్న్ ప్రెస్ అని ఉండేది. కాబట్టి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, నువ్వు ట్రైనింగ్ అయ్యి వచ్చావు కాబట్టి నీకు తప్పకుండా పెడతాను. ఆ రోజుల్లో 6,000 రూపాయలు ప్రెస్. 69లో 6,000 అంటే 60,000 డబ్బులు లేక పక్కన ఎటో మిత్రులు అడిగితే ఆయన వెంటనే జేబులో నుంచి తీసుకుని రుమాలు కట్టి తీస్తే అది సెకండ్ హ్యాండ్ ప్రెస్ కొనుక్కున్నాం. అది శాంతి ప్రింటింగ్ ప్రెస్ అనేది సాలిపేటలో ఉండేది. అలా దినదినాభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వ్యక్తిగా నేను గుర్తింపబడగలిగానంటే నాకు ఈ ముద్రణ రంగం నాకు భోజనం పెట్టింది. కాబట్టి నాకు చాలా సరదా, ఇష్టం. నేను ఇష్టమై ఉండి దీంట్లో మంచి నిష్ణాతుడుగా తయారయ్యానని నాకు ఒక మంచి సంతోషం ఉంటుంది. అప్పుడప్పుడు అయింది. ఎంఏ తర్వాత LLB లా చేశాను. తర్వాత PhD రీసెర్చ్ చేస్తున్నాను. మొన్న వీరందరి దైవం నాకు గౌరవ డాక్టరేట్ నాకు 8th monthలో నాకు కోరుకుంటానే డబుల్ డిగ్రీలు వచ్చాయి. అంటే దాన్ని బట్టి నేను ఎటువంటి వాడిని మీరు ఒకసారి బేరీజీ వేసుకోవచ్చు. ఉండాలి. అమ్మ అయినా మంచివాడా, ఆడ ఎంత చదువుకున్న సరే గర్వం ఎప్పుడు ఎదుర్చాను కూడా. పత్రిక రంగం ఎలా ఉండాలంటే మనం పెరిగినట్టుగా ఉండాలి. నేను పెద్దది, నేను హిందూని, నేను ఇండియన్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కూడా వ్యక్తపరచకూడదు. బ్రాండ్ లీడర్గా, అంబాసిడర్గా ఉండాలి. ఒక చిన్న ఇది ఉపద్ఘాత వాడి తాలూకు ఇన్ఫర్మేషన్ అంత లాగాలి. అలా ఉండాలి మనం. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, అనుభవం చాలా గొప్ప ఉపాధ్యాయుడు. గురువు శిష్యుడు ఇద్దరు వెళ్తున్నప్పుడు మంచి ఎండాకాలంలో దాపం వేస్తుంది. గురువు గారి దగ్గర విజులై ఉంటాయి కదండి. వెళ్ళాడు, వెళ్ళిన కమండాలు పట్టుకున్నాడు. అప్పుడు నేలనూతులు ఉండేవి. నేలనూతులకు వెళ్ళిన తర్వాత శిష్యుడికి కమండం ఇచ్చేసి, నువ్వు ఇక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళి మంచి దాహాన్ని తీర్చుకుంటాను, దాహం వేస్తుంది కదా, నీళ్ళు తాగుతున్నాడు. మనిషి అలాగే తాగేస్తున్నాడు. నేను గురువుగారు అనేటప్పుడు 10 నిమిషాలు తగ్గవచ్చు కదా. మరొకరు ఎలా ఉండాలంటే మనం ఇది కాదు, 10 మందిని ఆదర్శంగా పెట్టుకొని చేసుకుంటే అది ఆ విద్య ఫలిస్తుంది. కాబట్టి గురువుగారు వచ్చిన తర్వాత మరి నీ సంగతి ఏంటని అడిగాడు. అడిగితే శిష్యుడు అన్నాడు, స్వామి మీరు ఆజ్ఞిస్తే నేను అలా గట్టు దగ్గరికి వెళ్తాను, ఆ దండం పెట్టి ఇలా చెరువు కాసి ఇలా చూడగానే ఆ నీరు ఆయన నోట్లోకి వచ్చింది. అక్కడే ఉంది. ఆయన నోట్లోకి వచ్చే నీరు దాహాలు తీసుకున్నాడు. గురువు గారు ఆశ్చర్యపోయాడు, ఏంటి నేనే విద్య అనుకున్నాను, నాకంటే విద్యమంతుడు అని అనుకున్నా. మనం గురువుల దగ్గర ఎప్పుడు కూడా మన వెనకాల. నా పేరు డాక్టర్ చెన్నా గౌరసింగ్, బట్ ఐఎమ్ నాట్ ఏ మెడికల్ డాక్టర్. ఐఎమ్ బేసిక్లీ డాక్టరేట్ హోల్డర్ ఇన్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ముఖ్యంగా రాజా నాకు చాలా చక్కటి ఫ్రెండ్. అలాగే మన మానపురం సురేష్ రాజాకి రైట్ హ్యాండ్.
చక్కటి సలహాలు ఇచ్చి ఇంతమందిని దూర ప్రాంతాల నుంచి రప్పించినందుకు వీళ్ళిద్దరికీ ముందు మనందరూ చప్పట్ల ద్వారా ఇక్కడ ఉంది కావాలా నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను వచ్చాను మిగతా వాళ్ళు కూడా మాట్లాడు ఓకే ఒక మాట ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. First of all, good afternoon all. My name is Shanna Pramodini, daughter of Channa Gauri Shankar. As all you know that I am practicing as an advocate in the District Court Visakhapatnam under Senior Advocate Ravindranath sir in both civil and family cases. So thank you for giving this opportunity. ఉగాది స్పెషలిస్ట్ కోసం మీరు లా వచ్చు కానీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. Thank you. హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అందరూ డౌన్ చేయండి ఓకే సన్మానిద్దాం. ఓకే ఫోటో గ్రూప్లో డౌన్ చేయండి బొకే డౌన్ చేయండి దయచేసి ఇంకా డౌన్ చేయండి బొకే అదే క్రాస్ ఫ్లవర్స్ పచ్చడి లేకుండా మీరు అంతా పచ్చడి చేసేసారు. అంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మన కీర్తి న్యూస్ దినదినాభివృద్ధి చెందుతూ రాజా గారు చిన్న స్థాయి నుంచి మీదకి రావాలి, మీద స్థాయి నుంచి కిందకి రావాలి. ఇప్పుడు కూడా చిన్నవాడిగా ఉండి పెద్దవాడు అవ్వాలి. అది నా నిజ జీవితంగా నేను అలా సార్థకం చేసుకున్నాను. నాకు ఈ ఫీల్డ్ అంటే ఈ జర్నలిజం ఫీల్డ్ అనగా ప్రెస్ ఫీల్డ్ అనగా మీరు నిష్ణాతులుగా ఇంకా అవ్వాలి. ఇంకా మీ అంకత వాడిని నిజంగా చెప్పాలంటే కాబట్టి ఈ శుభ సందర్భంలో ఎన్నో ప్రయాస కోర్చి మనందరికీ సగౌరవంగా మంచి భోజనం పెట్టి మనకి అన్ని విధాలుగా ఆదరించి వచ్చిన మీ మిత్రులందరికీ కూడా మీరు కీర్తి న్యూస్ దీనికి రాజా గారికి మనం ఏదో చిరుకానుగా చేయకపోతే ఇంత ఏ ప్రయాసాలు పడినంత మందిని మనం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం రివ్యూజింగ్ చేసినందుకు వారికి చిరుకానుగా నా తరఫున చిన్నది ఒక 5,000 రూపాయలు బహుమతిగా నేను ఈ ఉగాది పేరేంటి? విశ్వావసు. కరెక్ట్. ఎవరు అడిగి చెప్పండి. విశ్వావసు క్రింద లాస్ట్ మంత్ క్రోధిన సంవత్సరం. ఇప్పుడు విశ్వావసు ఈయన తీర్థం చెప్తారండి. అనుభవం ఉంటుంది. అలాంటి అనుభవ పాఠాలు నేర్పడానికి మన ముందుకున్నటువంటి సూర్య గారు, గవర్నమెంట్ సూర్య గారు, సప్తగిరి ప్రింటర్స్ వారిని వేదిక రావాలని కోరుకుంటున్నాం. నా కండు అయ్యమ్మా అటు చూడు అటు కన్ను చేతి పట్టుకోండి ఒకసారి. సార్ మీరు క్లోజ్ అవ్వాలా? హలో గౌరీ నెక్స్ట్ పేరు ఏం పేరు? ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ వాట్సాప్. మనం గుడి దగ్గరికి వెళ్ళాలి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే 29 పెడదామా 28 పెడదామంటే మన జర్నలిస్ట్ మిత్రులు వివిధ సంఘాల వాళ్ళు రేపటి నుంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మరి అన్నిటికీ కూడా దాంట్లో మనకి వైజాగ్లోని ఎవరైనా ఉన్నారు అంటే అయితే అచ్యుతరావు గారు, లేకపోతే ఈ మధ్యన మన అన్ని కార్యక్రమాలకి కూడా మన దొరగారు కొండలరావు గారు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు మిత్రులందరికీ. అలాంటి ఆయన మనం ఈరోజు మనం పిలుచుకొని ఆయన ద్వారా మన జర్నలిస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పిలుస్తాం. కాబట్టి శ్రీ ఇనుకోటి కొండలరావు గారు దొరగారిని వేదిక రావాలని కోరుకుంటున్నాం. ఆయనకి బొక్క ఇవ్వాల్సిందిగా శ్రీరత్నం కోరుతున్నాను. కీర్తి శ్రీ న్యూస్ ఛానల్ ఉగాది సంబరాలకి స్వాగతం సుస్వాగతం. కొండలరావు గారికి అమ్మ శ్రీలత సార్కి బొక్క ఇవ్వమ్మా. మనందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇటువంటి సంబరం ఈ రోజు నుంచే మొదలుపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు సూర్యప్రకాశ్, నన్ను సూర్య అంటారు. అది సప్తగిరి ప్రింటర్స్. అది విశాఖపట్నంలో 1970లో స్టార్ట్ చేశాము.
ఇంకా అప్పటికి లేట్కి 55 సంవత్సరాలు అయినా సరే ఇంకా రన్ చేస్తూ జర్నలిజం నేను ఎందుకు కావకూడదు, జర్నలిస్ట్గా ఒక విలేకరి కానీ ఎంఏ జర్నలిజం తీసుకొని ఇప్పుడు సుమారుగా 5 సంవత్సరాలు అయింది. ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంఏ జర్నలిజం చేశాను, LLB ఆనర్స్ చేశాను. కాబట్టి చదువులో ఉన్న ఇది కన్నా ప్రజాసేవలో చాలా మనం సేవ చేసి తరించాలి. దానికి నిజమైన పత్రికకి మనం ముందుగానటువంటి నిజాన్ని నిర్భయంగా చాటినప్పుడే వాడు నిజమైన జర్నలిస్టు. కాబట్టి కళానికి ఉండే పోటు కత్తికి లేదు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా భవిష్యత్తులో ప్రతి వాడిని కూడా గౌరవిస్తూ రాజకీయ నాయకులకి, ప్రజానాయకులకి, ప్రజలకి మనం సేవలు అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ప్రసాద్ గారు మెగాలైన్ అంటే ఒకే ఒక వ్యక్తి. ఎందుకంటే విశాఖపట్నంలో సినిమా ప్రెస్ మీట్లు అయినా ఏదైనా ఈవెంట్లు అయినా ఆర్గనైజ్ చేసి చిన్న పేపర్ నుంచి సంచలనాలు మారినటువంటి పెద్ద పెద్ద ఛానళ్ళకు కూడా అందరి బ్యూరోతో ఒక సఖ్యత ఉండి ప్రతి ప్రోగ్రామ్ కవర్ చేసేటువంటి ఒకే ఒక మగాడు మా మిత్రుడు శ్రీ సిఎస్ దుర్గా ప్రసాద్ గారిని రావాలని కోరుకుంటున్నాను. నువ్వు వచ్చి కట్టు ఒక అమ్మా రండి. డాక్టర్ గౌరీ చెన్న గౌరీ శంకర్ గారు కట్టోక పుట్టిన కోరుకుంటున్నాము. మా పుట్టిన ముందు పండుగ పెద్ద అయిన వెంకటేశ్వర మీరు అమ్మాయి పండుగ వేస్తే బాగుంటుంది, మేము వేయకూడదు. సుదూర ప్రాంతాల నుంచి ట్రైన్ జర్నీ చేసి లేదా బస్సులో జర్నీ చేసి మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ నాయకులు కూడా ముందు రావాలని కోరుకుంటున్నాను. అభిమానులండి, ఆయన మరి ఏ అనివార్య కారణాల వల్ల రాలేదు. ఆయన తర్వాత నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను కూడా లేట్గానే వచ్చాను. ఉదయం 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ రావడం నాకు బ్యాంక్ వ్యవహారం మన సొంత రాజా గారు స్థాపించినట్టున్నారు. నాకైతే కొందరు తెలుసు, కొందరంతా కొత్తవారే. నాకు చాలా ఇంచుమించు 2000 సంవత్సరం నుంచి ఈ పాత్రికేయులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా నాకు కమర్షియల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని పత్రికా రిపోర్టర్లు అందరూ కూడా నాకు స్థిరపరిచయం. నాకు నేను వ్యాపారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలామందికి నాకు చేతనంత సహాయం చేసేవాడిని. అలాగని విలేకరులు బ్రదర్స్ కూడా వచ్చేవాడు. ఎలాగన్నా అలాగన్నా కొంచెం ఇబ్బంది ఉంది, ఏదన్నా సరే ఏదో నాకు కొంచెం సహాయం చేసేవాడిని. తర్వాత మా బిజినెస్లో మేము కొంచెం ప్రావీణ్యం సంపాదించి మాకు తెలియని ట్రిక్లన్నీ కూడా నేర్చుకొని మా వ్యాపారంలో మేము అంచెలంచెగా ఎదుర్కొచ్చాం. ఈరోజు మేము ఈ విధంగా రాణించడానికి కూడా మీ రిపోర్టర్స్, పాత్రికేయులు, పత్రికా సంపాదకులు కూడా చాలా వరకు కొంతవరకు భాగం. అందువల్ల ఏంటంటే రిపోర్టర్స్ అన్నా, సంపాదకులు అన్నా, ఒక పత్రిక అన్నా ఎప్పటికి కూడా నాకు గౌరవం. అందుకని నన్ను పిలిచి రండి, మీరు గెస్ట్గా రండి అని పిలిచినందుకు మీ అందరి కోరిక నేను మన్నించి నేను వచ్చాను. కానీ లేట్గా వచ్చాను. లేట్గా వచ్చినందుకు మీరు కొంచెం నన్ను యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఏంటంటే మీ పాత్రికేయులందరూ కూడా ఈ జర్నలిజాన్ని ఎంచుకుంటున్నారు. కానీ అంటే మామూలుగా ఫ్రెండ్షిప్గా మాట్లాడుతున్నాను. కానీ మీకు అంత వర్కౌట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. చాలామంది చాలా విధాలుగా కూడా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి మంచి కోర్సులు చదువుకొని మంచి మంచి క్వాలిఫికేషన్లో ఉండి ఇందులో దిగుతున్నారు. కానీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. ఏంటంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు సమాజంలో మంచి చెడు అనేది తెలియజేస్తున్నారు. అది మాత్రం వాస్తవం. మంచిని మంచిగానే రాయండి. చెడు ఉంటే ఎంత మంచి మీ ఫ్రెండ్ అయినా సరే
చెడు అనేది విమర్శించి మీరు రాస్తేనే అతను తప్పని తెలుసుకోగలరు. అది మాత్రం వాస్తవం అండి. మంచి చెడు రెండూ కూడా మన సమాజంలో రెండూ ఉంటాయి. అందరూ ఒకలా ఉండరు. ఒక తల్లికి పుట్టిన నలుగురే ఒకలా ఉండరు. అలాంటిది మనుషులు నేను మీ వాడిగా ఉంటాను. మీ సహాయం నాకు కావాలి. నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఉగాది శుభాకాంక్షలు ముందు కూడానే. ఏమైనా తప్పులు మాట్లాడుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకోండి. అందువల్ల ఈరోజు సమాజం బాగుండాలి అంటే మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి. వర్కౌట్ అయినా అవ్వకపోయినా సరే కొంతమంది కష్టపడుతూ చేస్తున్నారు. ఆ విషయం నాకు 10 ఏళ్ళు బట్టి నాకు తెలుస్తూనే ఉంది. సరే ఎప్పుడైనా చిన్న పెద్ద ఎవరైనా వచ్చారా సరే మా వర్క్ సహాయం మేము చేస్తూనే ఉన్నాం. ఇక మీద మా సహాయ సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో నేను కూడా జనసేన పార్టీలో చేరాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి ఆల్రెడీ 4 రోజులు అయింది. ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా నేను ముందుంటాను. జరిపించుకుంటారు కాబట్టి అందరికీ కూడా హార్దిక ఉగాది శుభాకాంక్షలు అండి. సెలవు. తెలుగు సంవత్సరానికి శుభాకాంక్షలు. ఇందాక ఒక 2 నిమిషాలే మాట్లాడి, ఎందుకంటే ఆటల్లో ఉన్నాం. ఇప్పుడు కాస్త 3 నిమిషాలు మాట్లాడు. ముఖ్యంగా మీరు పలు ప్రాంతాల నుంచి వచ్చారు. నా ఇంట్రడక్షన్ కాస్త చెప్పుకుంటాను, ఎందుకంటే చాలా కష్టపడి చదువుతున్నాను. నేను ఒక రెల్లిపూడి సామాజిక వర్గానికి చెందినవాడిని. సమాజంలో ఎట్లా ఉంటుందంటే ఎక్కువ జనసాంద్రత ఉండేవాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్న పై స్థాయికి వెళ్ళగలరు. అదే తక్కువ జనసాంద్రత ఉంటే మీరు ఎంత పెద్ద ఉన్నతమైన భావాలు కలిగిన అర్హతలు కలిగిన వ్యక్తి అయినా సరే కింద స్థాయిలోనే ఉంటారు. ఇది నేను తెలుసుకున్న నగ్న సత్యం. ఎందుకంటే నేను ముందుగా ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు నాకు క్యారమ్ స్పీచ్ ఉండేది. క్యారమ్ స్పీచ్లో చిన్నతనంలో 16-17 ఉంటుంది అనుకుంటా. ఈ చదువు పట్ల ఎక్కువగా జాస్ లేదు. క్యారమ్స్లో మంచి ప్లేయర్ని కూడా చిన్నతనంలోనే పెద్దవాళ్ళతో పోటీ పడి 500 అంటే అప్పట్లో చాలా ఎక్కువ కదా, గెలిచేవాడు అనమాట. ఆ 500లో నా తరఫున వేరే వాళ్ళు బెట్టుకాయగా ఉంటారు. నా దగ్గర డబ్బులు ఉండదు. వాళ్ళు ఇచ్చే 10-20కి తిన్నవి ఎక్కువ వచ్చేది. దానికి ఆకర్షితులున్నాయి. ఈ చదువుని నెగ్లెక్ట్ చేశాను. మా నాన్నగారు ఎయ్యిలోనే పనిచేశారు. ఆయన ఒకటే చెప్పారు, అందరి తండ్రిలా కొట్టలేదు, మా తల్లి కూడా తిట్టలేదు. సరేరా, నువ్వు సుఖంగా ఉండడం మాకు కావాలి. నువ్వు దీంట్లో ఆనందం ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ క్యారమ్స్ని ఆడాలి. ఒక క్యారమ్స్ బోర్డు కూడా నాకు ఇంట్లో కొని మరీ ఇచ్చారు. కానీ నేను ఒక్కరిని ఆడుకుని డబ్బులు ఎవరు ఇస్తారు నాకు? కాబట్టి మళ్ళీ చెడు వేస్తున్నారు. అంటే చెడు వేస్తున్నాం అంటే నేను తాగుడు లేవు, కానీ ఉండే వాళ్ళతో నేను ఫ్రెండ్స్, వాళ్ళు పాన్ప్రాగు కైనీలు ఇవి సామాన్యంగా ఉంటాయి. రఫ్ అండ్ టఫ్ అన్నమాట క్యారమ్స్ అంటే. కానీ నేను అలవాటు చేసుకోలేదు. వాళ్ళు ఇచ్చే 10-20కి ఆశపడి నా పైన 1000 రూపాయలు వస్తే నాకు 10-20 ఇచ్చేస్తుంటే ఇదే బాగుంది కదా అని వెళ్తూ వెళ్తూ మా క్యారమ్స్ని ఎక్కడో హత్యలు జరిగితే మూసి పారేసారు. అప్పటి నుంచి ఇంక వెళ్ళడానికి లేదు. మరి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నేను నిజంగా బాగా చదువుతాను నాకే తెలియదు. ఇక చేసేది లేదు. క్యారమ్స్ ఎక్కడ లేదు, మీకు తెలిసి ఉంటుంది కదా, మొత్తం బ్యాన్ చేశారు ఎవరు హత్య చేస్తే. అది నాకు మంచిగా చేసింది. మరి ఇంట్లో ఉంటే మా నాన్న చెప్పారు, సరే లేదా మీకు వదిలిస్తాం, నువ్వు ఇంతవరకు ఆడుకున్నావు, గవర్నమెంట్ బ్యాన్ చేసి నువ్వేం చేస్తావు, వెళ్ళి ఇప్పటికేం చదువుకోరా అంటే ఏం చదవకుండా ఎగ్జామ్స్ రాస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఏం చదవలేదు అసలు. అప్పుడు నాకు అయ్యో నేను ఏం చదవకుండానే రాస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది, చదివితే ఎలా ఉంటుంది అని చెప్పేసి డిగ్రీ చదివాను. అది ఫస్ట్ క్లాస్. తర్వాత ఎంఏ ఏయూలో సీట్ వచ్చింది. మామూలు ఆడుతూ పాడుతూ రాశారు. ఆసెట్ 5th ర్యాంక్ వచ్చింది. 3-4 డిపార్ట్మెంట్లో సీట్ వస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను అనమాట. కుంభా రవిబాబు గారు అని మీకు పాడేరు నుంచి వచ్చేవాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా, ఆయన మా మాస్టర్ 2003లో. ఆయన చెప్పారు అనమాట కౌన్సిలింగ్లో ఉండి, బాబు నువ్వు దీనికి SC/STలకి ఇది ఉండాలి, నువ్వు తీసుకో, నువ్వు ఇంక దేనికి వెళ్ళొద్దంటే పెద్ద ఆయన కదా, వైట్ అండ్ వైట్లో ఉంటారని కదా, తీసేసుకున్నా. వైట్ అండ్ వైట్ అంటే మనకు బాగుంటుంది కదా. నిజంగా అది మంచి సబ్జెక్ట్. అంటే అన్నీ తెలుస్తాయి అన్నమాట, మంచి చెడు అన్నీ తెలుస్తాయి. దాని తర్వాత మరొక ఆయన మా ఫ్రెండ్స్ ఉంటారు, MBA MCOM చదివిన వాళ్ళు. అరే నువ్వు MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, అది చాలా చిన్న సబ్జెక్ట్ రా, MBA తీసుకోరా, దమ్ముంటే పాస్ అవ్వడని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ హాస్టల్లో ఉంటారు.
ఇదేదో గొప్ప సబ్జెక్ట్ అనుకుంటే అది చిన్న సబ్జెక్టే. ఎంబీఏ కూడా అది ఇది ఒకటే, పేరు మార్పు, అది కూడా పాస్ అయ్యారు. తర్వాత మరొకటి ఎంకామ్ చదివితే మీకు తెలుస్తుందిరా ఇవి ఈజీ అన్నాడు, అది చదువు, అది పాస్ అయ్యారు. మరో ఎంఏ సోషియాలజీ చదవడం సమాజం కోసం తెలుస్తుంది మీకు అంటే సరే అని అది చదువు, అది పాస్ అయ్యారు. ఇంకేముందా అంటే ఆ హాస్టల్లో ఉండే కోర్సులు అంతా ఒక్కొక్కటి చెప్తారు, ఎవరి కోర్సు అంటే ఎక్కువ కదా చెప్తుంటే అట్లాగే ఒక్కొక్క కోర్స్ అన్ని మొత్తం 21 degrees అలా కంప్లీట్ చేశారు నాకు తెలియకుండా. తీరా ఈ జర్నలిజం ఎంఏ తెలుగు చేశారు. ఎంఏ తెలుగులో పత్రికా రచన అని ఒక ఆప్షన్లో ఉంది. నాకు తెలియకుండానే పత్రికా రచనని తీసుకున్నాను. పద్యాలు అవి నేను పాపలేనని చెప్పేసి పత్రికా రచనలో సమాజం కోసం తెలుస్తుంది. దళిత సాహిత్యం అంటే నేను దళితుంది కదా, దళిత సాహిత్యానికి ఎక్కువగా మనం అంటే ఒక భావం ఉంటుంది అన్నమాట, మనం ఎదగాలి తీసుకుంటే దాంట్లో మంచి నాకు తెలియకుండా మంచి మార్కులు వచ్చాయి. అంటే నేను పెద్ద చదవకపోయినా నా బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉందని అర్థం. బుక్స్ నేను చదవలేదు, సమాజాన్ని చదివాను. మా సార్ చెప్పాడు అనమాట, నువ్వు ఎంసీఎన్సీ చేయొచ్చు కదయ్యా, ఎంఏ తెలుగులు ఇవి అవి ఎందుకని. సరే సార్ అది ఎట్లాగంటే ఆయన ఏం చేసి అది కూడా ఫస్ట్ క్లాస్ ఎంజీఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ జర్నలిజం మన కోర్సు. తర్వాత పిహెచ్డీ కూడా చేశాను. పిహెచ్డీ 328 yearsలో ఫస్ట్ టైం నేను కంప్లీట్ చేశాను యూనివర్సిటీలో. అందులో మా రెడ్లీ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ పిహెచ్డీ కూడా నాదే. మరి ఎంత చేసినా జాబ్ ఎందుకు రాలేదు అనుకుంటారు, కానీ నేను జాబ్ కూడా చేశాను యూనివర్సిటీలో. మీలాంటి స్టూడెంట్స్ అంటే మీకన్నా వయసులో పెద్దవాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీగా దాదాపు ఒక 7-8 సంవత్సరాలు చక్కగా మంచి శాలరీతో నేను మళ్ళీ అదే కంటిన్యూ అయితే చాలా ధనవంతునే. కానీ ఎందుకు మానేసిందంటే ఇందాక ఎవరు చెప్పినట్టున్నారు దీంట్లో వర్కౌట్ అవుతుందా లేదని. నేను వచ్చింది వర్కౌట్ కోసం కాదు, మనకు ఒక చూడగానే వీడు మంచివాడైనా అనుకోని, లేదంటే వీడితో పెట్టుకోవడం ఎందుకైనా అని అనుకోవాలి. అది దేంట్లో ఉంటుంది మీరు చెప్పండి, జర్నలిజంలోనే ఉంటుంది, అవునా కదా? మీరు మంచివాడు కాకపోతే మీ ఎదురు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీరు మంచివాడు అయితే మంచివాడు అంటారు, లేదంటే వీడితో మనకి ఎందుకు లేదా అని చెప్పి సైడ్ అవుతారు. కాబట్టి మన యొక్క ఇది తెలుసుకోవాలంటే జర్నలిజమే కరెక్ట్. అంటే డబ్బులు సంపాదనే కాదు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎందుకు ఉన్నారు, అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. కానీ నేను ఎన్ని డిగ్రీ చేసినా నాకు సంతోషం ఎప్పుడు వచ్చిందో మీకు తెలిసి ఎవరికైనా జర్నలిజంలో కూడా కాదు. అంటే ఇది సంతోషమే, దీనికన్నా ఎక్కువ సంతోషం మీ అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీ పిల్లలు ఎదిగాక మీకన్నా బాగా చదివారు కదా. అలాగే మా ఇద్దరు పిల్లలు 10th లోను స్కూల్ ఫస్ట్, ఇంటర్లోను కాలేజ్ ఫస్ట్, లాలో మా అమ్మాయి ఇప్పుడు అడ్వకేట్గా పనిచేస్తుంది. అమ్మాయి అడ్వకేట్ అంటే ఎవరు నమ్మరు. అమ్మాయి చక్కగా 5 భాషలు మాట్లాడుతుంది అలవాకగా. హిందీ ఇంగ్లీష్తో పాటు జపానీస్ తమిళ ఇదంతా మొత్తం 5 లాంగ్వేజ్ నేర్పించాను. అంటే నేను ఏదైతే కోల్పోయానో దేని కోల్పోయానంటే జర్నలిజంతో పాటు నాకు కూడా మనిషికి ఉండాలి. మీ అందరు జర్నలిస్టులని చక్కలు ఎగరేసుకుంటే మాత్రం బోర్ల పడతారు. అది కంపల్సరీగా లా ఉండాలి మీ బ్యాక్. మీకు లా జర్నలిజం తోడైతే మిమ్మల్ని ఆపేది ఇంకెవ్వలేదు. ఇది నేను తెలుసుకున్నా నగ్న సత్యం అన్నమాట. ఓకే, ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ